ఈ కాయతో ఆడన్నా మీ సార్ తొందర పెడితే మాత్రం నేను ఆటనే ఆడను నీతో ఇంకోసారి ఆడకు నేను ఆ పక్క పిల్లతో ఆడతా ఎప్పుడు నువ్వు ఆ పిల్లతోనే ఆడుతావు ఏం చేస్తారు బిడ్డ కచ్చకాయలు ఆడుతున్నాం ఆయన లచ్చలు ఖర్చు పెట్టి చదివిపిస్తే కచ్చకాయలు ఆడుతున్నారు. మరి ఇంకేం మాట్లాడతారు నువ్వు తమ్ము తర్వాతనే మరి ఇంకేం మాట్లాడతారు నువ్వు తమ్ము తర్వాతనే ఇప్పుడు ఆడకు చెప్తే కూడా మళ్ళీ అట్లే ఆడతారు. మిమ్మల్ని లచ్చలు పెట్టి పట్టణంలో చదివిపిస్తాం కదా, ఏం చదువుతారు బిడ్డ మీరు? కరెంట్ చదువు ఆయన అమ్మ పెద్ద చదువా? తమ్ముడేమో ఇండ్లకి వేలు రికార్డ్ చేసి వస్తాడు, నేనేమో ఇండ్లకి వేలు రాతక పెట్టేస్తాను, అరే అరే కరెంటు పోతుంది మన తాన పొయ్యి వస్తుంది కరెంటు. కరెంట్ పోయొచ్చింది. చెయ్యండి బిడ్డ మంచిగా చేయండి దీన్ని. చేశాను ఆయన బయటికి మంచిగా చేయండి బిడ్డ. నాకు ఫోన్ వస్తుంది కదా, ఫోన్ వస్తుంది, నేను పోయి వస్తా. కొంచెం రే కరెంటు మొత్తం పోయింది, మంచిగా చేయండి అన్న. ఎటేదమ్మా నాయన పెద్ద పని చెప్పి మనకి నీకేమో కట్ చేయడానికి వస్తుంది, నాకు అతక పెట్టడానికి వస్తుంది వేలు విదేశీలరా నువ్వు పని చేద్దామనా, కరెంటు బయటకోకుండా తలుపులు మూసి పెడదామనా, కరెంటు బయటకోకుండా తలుపులు మూసి పెడదామనా. బిట్టు అనియా సూపర్ రా, థాంక్యూ అనియా. అది లైట్ పోయిస్తానా ముయ్ లైట్ ఉందానా అమ్మ ముయ్ కట్టేపోతాం. నాయన షాక్ అవుతాడేమో. అమ్మ మనం ఇంజనీర్ల మన ఇంకా 4 లక్షలు పెట్టి ఇంకా చదివిస్తాడు, ఇంజనీర్ల మన ఇంకా 4 లక్షలు పెట్టి ఇంకా చదివిస్తాడు. ఏం కాదు, పైన జర గ్యాప్ ఉన్నట్టు సూర్ పోతుంది, పైకి వెళ్ళినా నీ చేతులు పెడుతుకో. కొడుకుని లక్షలు పెట్టి చదివించిన పని అంతా అయిపోడగొట్టవచ్చు. కరెంట్ పని బిడ్డ తలుపులు పెట్టి తీరు ఇంతగానో తలుపు కొడతాడు. ఆయన ఊకే తలుపు కట్టకు, కరెంట్ బయటకు వస్తుంది, కరెంట్ బయటకు వచ్చుడేంది? తీర్రా తలుపులు వేయండి. మన అమ్మ ఏమైంది తలుపులు పెట్టిర్రు? కరెంటు బయటకు వస్తుంది ఆయన ఊరికి ఎందుకు వస్తున్నావు తలుపులు? కరెంట్ బయటకు తలుపులు ఎందుకు పెట్టిర్రా? పోతుంది వస్తుంది. కరెంట్ బయటకోకుండా తలుపులేట్ ఆపుతున్నాను ఆయన, కరెంట్ అప్పటి నుంచి నేనన్నా. కరెంట్ బయటకోకుండా తలుపులేట్ ఆపుతున్నాను ఆయన, కరెంట్ అప్పటి నుంచి నేనన్నా. అంటే నా 10 లక్షలు ఏం కాలే నాయన, ఇంకా 6 లక్షలు ఇటు మా ఇద్దరు చదివి పెద్ద చదువు అయిపోతుంది ఫైనల్ ఇయర్. లోపల కాదు చదివిపిస్తా నాయన మంచోడన్నా. అవునా నీకు చదువు రాదు కదే, నేను చదివిస్తాపా, లోపల చదివిస్తాపా. కొడుకుల కోసం అద్దెకరా భూమి అమ్మిన, ఐటీఐ చదివినట్ట కరెంటు చదువు. అనా అష్టమ కొలగుడి కాడ అయింది కదా, నాదే 5 నాదే 5